హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. జాను, వివేక్ ఇద్దరు కూడా ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు లక్ష్మి వాళ్ళ మాటలు వింటూ ఇద్దరికి పెళ్ళి కాలేదన్న నిజాన్ని తెలుసుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. తర్వాత జాను వివేక్తో, వివేక్, మా అమ్మ నాన్నల్ని చిన్నప్పుడే పోగొట్టుకున్నాము. ఆ తర్వాత మా అక్కే అన్నీ అయ్యి మమ్మల్ని చూసుకుంది. ఇప్పుడు మా అక్క కూడా మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది. మమ్మల్ని ఆదరిస్తారనుకున్న మా పిన్ని వాళ్ళేమో నన్ను, నా తమ్ముడిని మోసం చేసి ఆస్తినంతా కూడా రాయించుకున్నారు. ఎంతో కష్టపడుతూ వాడిని హాస్టల్లో ఉంచి చదివిస్తూ నేను హాస్టల్లో ఉంటూ ఒక అనాథలాగా బతుకుతున్నాను. కనీసం నిన్ను పెళ్లి చేసుకుంటే అయినా నాకంటూ ఒక కుటుంబం ఉంటుందని, నాకంటూ ఒక తోడు ఉంటుందని ఎంతగానో ఆశపడ్డాను. కానీ ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నా కూడా నువ్వు మాత్రం ఇంట్లో వాళ్ళను ఒప్పించి నన్ను పెళ్లి చేసుకోలేకపోతున్నావని చెప్పి జాను అలా వివేక్ మీద మండిపడుతూ, రోజు రోజుకి నాలో ఆశ చచ్చిపోతుంది వివేక్, ఇక మన పెళ్ళి జరగదని నాకు అర్థమైపోయింది. ఇలా జీవితాంతం నేను ఒంటరి బతుకు బతకాలని ఆ దేవుడు నా తలరాతలో రాసి పెట్టాడేమో అని చెప్పి ఇంకెప్పుడు కూడా దయచేసి నన్ను కలవడానికి ప్రయత్నించొద్దు వివేక్ అని చెప్పి జాను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. జాను అలా వివేక్తో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విని లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అనసూయ పిన్ని వాళ్ళు నేను లేకపోయేసరికి ఆస్తినంతా కాజేసి జానుకి, నానికి ఇంత మోసం చేస్తారా? అక్కగా నేను బతికుండి కూడా వీళ్ళ బాగోకులు చూసుకోలేకపోతున్నాను. చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి జానుకైనా నేను నిజం చెప్పి ఉండాల్సింది అంటూ లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అర్జున్ వస్తాడు. లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటే లక్ష్మి వెనక్కి తిరిగి నిలబడి తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంటుంది. ఏంటి లక్ష్మి, ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటే, ఏం లేదండి, స్కూల్ చూస్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. జున్నుని స్కూల్లో జాయిన్ చేసేసాను, ఇక మనం టెండర్ వేయడానికి వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, లేదండి, నేను టెండర్ వేయడానికి రావడం లేదు, నా మూడ్ కొంచెం బాగోలేదు అర్జున్ గారు, అందుకే నేను ఆఫీస్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మిగతా వర్క్ చూస్తాను, టెండర్ వేయడానికి మీరు వెళ్ళండి, నేను ప్రిపేర్ చేసిన కొటేషన్కి సంబంధించిన ఫైల్ కార్లోనే ఉంది, ఆ ఫైల్ని తప్పకుండా తీసుకువెళ్ళండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అర్జున్ మనసులో ఇప్పటి వరకు లక్ష్మి బాగానే ఉంది కదా, మరి సడన్గా ఇక్కడికి రాగానే ఎందుకు ఇంతలా అప్సెట్ అయింది అనుకొని, అయినా తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అనుకొని, సరే లక్ష్మి, నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళనా అని చెప్పి అర్జున్ అడుగుతూ ఉంటే, పర్వాలేదు అర్జున్ గారు, నేను ఆటోలో వెళ్ళిపోతాను అని చెప్పి, మళ్ళీ టెండర్కి లేట్ అయిపోతుంది, మీరు వెళ్ళండి, ఆల్ ది బెస్ట్ అని చెప్పి లక్ష్మి ఆటోలో ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అర్జున్ లక్ష్మి ప్రిపేర్ చేసిన కొటేషన్ని తీసుకొని టెండర్ వేయడానికి వెళ్తాడు. అక్కడ మిత్ర, అర్జున్ ఇద్దరూ కూడా ఒకరికొకరు ఎదురు పడతారు. అప్పుడు మిత్ర అర్జున్ వైపు చూస్తూ, వీడేంటి ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు, కంపెనీ దివాలా తీసే స్టేజ్లో ఉన్న వీడి పొగరికి ఏం తక్కువ లేదు అని చెప్పి మిత్ర మనసులో అనుకుంటూ, ఎలాగైనా సరే ఈరోజు ఈ ప్రాజెక్ట్ నాకే దక్కుతుంది అని చెప్పి అలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఇంతలో అక్కడ కొటేషన్స్ అందరూ కూడా సబ్మిట్ చేస్తారు. అందరూ కొటేషన్స్ని సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు టెండర్ ఎవరు గెలుచుకోబోతున్నారో మనం రివీల్ చేయబోతున్నామని చెప్పి అక్కడున్న ఆఫీసర్స్ వాళ్ళు కంపెనీ పేరు చెబుతూ, ఈ ప్రాజెక్ట్ని దక్కించుకున్న వాళ్ళు ఎవరో తెలుసా, అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పి వీళ్ళు ఎంత బాగా కోట్ చేశారో అని చెప్పి అలా అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని పొగుడుతూ ఉంటే మిత్రకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ అర్జున్ అని చెప్పి అక్కడున్న ఆఫీసర్స్
అర్జున్కి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే అర్జున్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నిజానికి ఈ గ్రేట్నెస్ నాది కాదు, నా ఆఫీసులో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీది. తనే ఈ క్వటేషన్ని రెడీ చేసింది. తనకి ఈరోజు ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల ఇక్కడికి రాలేదు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు ఆ మాటలు విన్న మిత్రకు అనుమానం మొదలవుతూ ఉంటుంది. అంటే ఈ కొటేషన్ని ప్రిపేర్ చేసింది అర్జున్ కాదా, ఇంకెవరో ఒక అమ్మాయి చేసిందా? అచ్చం లక్ష్మి ప్రిపేర్ చేసినట్టుగానే ప్రిపేర్ చేశారు అని చెప్పి మిత్ర మనసులో అనుకొని కోపంగా అక్కడి నుంచి లేచి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అర్జున్ ఆఫీస్కి వచ్చి అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరినీ కూడా గ్యాదర్ చేస్తాడు. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఈరోజు నేను కొత్త ప్రాజెక్ట్ కోసం అని చెప్పి టెండర్ వేయడానికి వెళ్ళాను. వైజాగ్లోనే నెంబర్ 1 ఇండస్ట్రీ అయిన లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని మన అర్జున్ కంపెనీ బీట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ మనకే దక్కింది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఈ ప్రాజెక్ట్ రావడానికి ముఖ్య కారణం లక్ష్మి అని చెప్పి అర్జున్, చాలా థ్యాంక్స్ లక్ష్మి, నువ్వు ఈరోజు ట్రిక్స్ ఉపయోగించి కొటేషన్ని రెడీ చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్ని మనం గెలుచుకున్నామని చెప్పి మన కంపెనీని చాలా చులకనగా మాట్లాడిన ఆ లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ మొహం అయితే ఈరోజు మాడిపోయిందని చెప్పి అంటూ ఉంటే ఇంతకీ ఆ కంపెనీ చైర్మన్ ఎవరు, ఆయన పేరేంటి అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. మిత్రానందన్ అంటూ మిత్ర పేరు చెప్పగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అంటే నేను ఈరోజు అర్జున్ గారిని గెలిపించడం కోసం మిత్ర గారిని ఓడిపోయేలాగా చేశానన్నమాట అని చెప్పి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. ఈరోజు నేను టెండర్ వేయడానికి వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ వెళ్ళుంటే మిత్ర గారిని ఎదుర్కోవాల్సి వచ్చేది అని చెప్పి లక్ష్మి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరోవైపు ఇంటి దగ్గర అరవింద వాళ్ళంతా కూడా మిత్ర కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మిత్ర టెండర్ వేయడానికి వెళ్ళాడు, ప్రాజెక్ట్ ఏమైందో ఏంటో ఒక్క ఫోన్ కూడా చేయలేదు అని చెప్పి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో మిత్ర ఇంటికి వస్తాడు. ఈరోజు టెండర్ వేయాలి కదా మిత్ర, వేసావా? ఆ ప్రాజెక్ట్ మనకే వచ్చింది కదా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర కోపంగా, లేదు డాడ్, ప్రాజెక్ట్ ఆ అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళకు వెళ్ళింది. ఆ కొటేషన్ ఎవరు ప్రిపేర్ చేశారో కానీ అచ్చం లక్ష్మి ప్రిపేర్ చేసినట్టుగానే ఉంది అని చెప్పి అంటూ ఉంటే ప్రపంచంలో ఒకేలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా మిత్ర, ఒకవేళ లక్ష్మిలాగే వాళ్ళు కూడా ఆలోచించారేమో అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర, నో డాడ్, ఆ ట్రిక్స్ కేవలం లక్ష్మికి మాత్రమే తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు మనీషా కూడా షాక్ అవుతూ, చనిపోయిన లక్ష్మి కొటేషన్ని ఎలా ప్రిపేర్ చేస్తుంది మిత్ర అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర, లక్ష్మి బతికే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. లక్ష్మి బతికే ఉందని మిత్ర అనగానే అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి మిత్ర నువ్వు అనేది, లక్ష్మి బతికే ఎలా ఉంటుంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అవును డాడ్, లక్ష్మి చనిపోయిందని మనమంతా అనుకుంటున్నాం కానీ తన బాడీ అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి దొరకలేదు కదా అని చెప్పి, మరి తను చనిపోయినట్టు ఎలా అవుతుంది? నా నమ్మకం కరెక్టే అయితే ఖచ్చితంగా లక్ష్మి చనిపోలేదు, ఎక్కడో ఒక దగ్గర బతికే ఉంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా మిత్ర మాటలకు షాక్ అవుతూ ఉంటారు. మరోవైపు లక్ష్మి ఎలాగైనా సరే జానుని కలవాలని తను ఉంటున్న హాస్టల్ దగ్గరికి వెళ్తుంది. జాను హాస్టల్ లోపలికి వెళ్తూ ఉండగా లక్ష్మి జాను చేయి పట్టుకొని పక్క వీధిలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఎవరండి మీరు, ఎందుకు నన్ను ఇలా లాక్కెళ్తున్నారు అని చెప్పి లక్ష్మి ఫేస్ చూడకుండా జాను అంటూ ఉంటే నేను జాను మీ అక్కను అని చెప్పి లక్ష్మి అనగానే జాను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అక్క నువ్వా, నువ్వు బతికి ఉన్నావా అని చెప్పి జాను లక్ష్మిని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. నన్ను క్షమించు జాను, ఇన్ని రోజులుగా నీ దగ్గరికి రాలేకపోయాను అని చెప్పి, రాలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. పదక్క, వెంటనే బావగారి దగ్గరికి వెళ్ళి నువ్వు బతికి ఉన్నావన్న విషయం చెబుదాం. నువ్వు
ఆయన్ని మోసం చేశావనుకుని బావగారు నిన్ను ఎంతలా ద్వేషిస్తున్నారో తెలుసా అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, అంతా నాకు తెలిసాను, కానీ నేను ఆయన ముందుకి వెళ్ళలేను అని చెప్పి అసలు తను అందరినీ విడిచి దూరంగా ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందో మొత్తం కూడా జానుకి వివరిస్తుంది. తర్వాత లక్ష్మి జానుతో, ఇంతకీ మీ బావగారు ఎలా ఉన్నారు జాను, మనీషాని ఆయన పెళ్లి చేసుకున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇకప్పుడు జాను, లేదక్క, బావగారు ఇంకా మనీషాని పెళ్లి చేసుకోలేదు, ఒక పాపను దత్తత తీసుకున్నారు అని చెప్పి జాను అనగానే, ఏంటి దత్తత తీసుకున్నారా అని చెప్పి లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది. బావగారి వాళ్ళు అనుకోకుండా ఒకసారి టీ ఎస్టేట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆవిడకు కవల పిల్లలు పుడితే పాపను బావగారి దగ్గర వదిలేసి ఆవిడ బాబుని తీసుకొని ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయిందట. అందుకే పాపను బావగారు ఆ రోజు నుండి తన చేతులతో పెంచుకొని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు అని చెప్పి పాపకు లక్కీ అని పేరు పెట్టారు అనగానే లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. బావగారు పాపని దత్తత తీసుకున్నారంటే నువ్వెందుకక్క అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అని చెప్పి జాను అడుగుతుంది. దాంతో లక్ష్మి, ఆ పాప ఎవరో కాదు జాను, నా కన్న కూతురు అని చెప్పి, ఆ రోజు అక్కడ డెలివరీ జరిగింది ఎవరికో కాదు నాకే అని చెప్పి లక్ష్మి జానుకి మొత్తం కూడా వివరిస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉందక్క, బాబు జున్ను నీ దగ్గర పెరుగుతూ ఉంటే పాప లక్కి బావగారి దగ్గర పెరుగుతుందన్నమాట. అనుకోకుండా వీళ్ళిద్దరూ నేను టీచర్గా పనిచేస్తున్న స్కూల్లోనే జాయిన్ అయ్యారు. ఇద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. పిల్లలిద్దరూ బావగారిని నిన్ను కలపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి జాను అంటూ ఉంటే, ఆ సంగతి తర్వాత జాను, ముందు ఈ విషయం చెప్పు, ఎందుకు నువ్వు ఇంకా వివేక్ని పెళ్లి చేసుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే జాను మౌనంగా ఉండిపోతుంది. మీ ఇద్దరికి పెళ్ళి నేను చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జాను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది.